कांग्रेस जिंदाबाद, महिला कांग्रेस जिंदाबाद, महिला कांग्रेस जिंदाबाद, अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा, तब शुभ मागे जाए तब शुभाशिष मागे, दाए तब जय गाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जिंदाबाद जिंदाबाद जिंदाबाद, सोनिया गांधी गारी नायकत्వం, प्रियंका गांधी गारी नायकत्వం, राहुल गांधी गारी नायकत्వం, खड़गे गारी नायकत्వం, केसी वेणुगोपाल गारी नायकत्వం, अलका गारी नायकत्వం, महेश अन्न नायकत्వం, रेवंत रेड्डी अन्न नायकत्వం, महिला कांग्रेस महिला कांग्रेस महिला कांग्रेस जिंदाबाद, महिला कांग्रेस जिंदाबाद, सोनिया गांधी गारी नायकत्వం, प्रियंका गांधी गारी नायकत्వం, राहुल गांधी गारी नायकत्వం, खड़गे गारी नायकत्వం, केसी वेणुगोपाल गारी नायकत्వం, अलका गारी नायकत्వం, महेश अन्न नायकत्వం, रेवंत रेड्डी अन्न नायकत्వం, महिला कांग्रेस महिला कांग्रेस महिला कांग्रेस जिंदाबाद, महिला कांग्रेस महिला कांग्रेस जिंदाबाद, महिला कांग्रेस कांग्रेस స్లమ్ ఏరియాకి అందరికీ కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా పంచుతుంది మహిళా కాంగ్రెస్. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళలందరినీ కూడా చాలా గర్వకారణం ఈరోజు ఏంటంటే ముందంజలో ఉంచుతుంది. అదే విధంగా వారికి ధైర్యం చెప్తుంది, సాహసమ చెప్తుంది. ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు. ఆ ధైర్యం అనేది నా అధినాయకురాలు సోనియా గాంధీ గారు నాకు ఆర్డర్ ఇచ్చినట్టయితే కేసీ వేణుగోపాల్ గారు అల్కా లంబా గారు నన్ను ముందంజలో ఉంచి నా కష్టానికి ప్రతిఫలం ఇస్తూ ఈరోజు ఇంతమందిని ఈ స్లమ్ ఏరియాలో నేను జమ చేశానంటే మా అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు కవిత గారి నేతృత్వంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రతి చెల్లెకి ప్రతి జిల్లా అధ్యక్షురాలికి పేరు పేరున నమస్కరిస్తూ మహిళా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళకి నేను నిజంగా కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనలో మనము గొడవ పడకుండా రాజకీయంగా ఎదగాలి, అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అనేదే రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. మీ అందరికీ కూడా ఈరోజు మీ హెల్త్ చూసుకొని మనం ఆడవాళ్ళు ఎంతసేపు కష్టపడుతూనే ఉంటాం, కానీ మన కోసం మనము ఏది చూసుకోం. ఇంట్లో నలుగురికి అన్నం వండితే ఇంకొక అతిథి వస్తే వారికి కూడా అన్నం పెట్టేసి మనము పస్తులు ఉంటాం. కానీ ఈరోజు సన్నబియ్య పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న కానీ ఉత్తమ్ అన్న కానీ చాలా పెద్ద పీట వేస్తూ దొడ్డు బియ్యం కాకుండా సన్నబియ్యం తినాలి అని 500 సిలిండరే కానీ 200 యూనిట్ల కరెంటే కానీ, అదే విధంగా రాబోయే కాలంలో బతుకమ్మకి నాణ్యమైన చీరలే కానీ పండగ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పి పదే పదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలే కానీ మీరు అన్నీ చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ లేకున్నా కూడా ఈరోజు బయట నుంచి తీసుకొచ్చి రేవంత్ అన్న మనందరి కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి. సోనియా గాంధీ గారు మన గురించి ఆలోచిస్తున్నారు. 6 గ్యారంటీలలో ప్రతి ఒక్కటి మనకే పెద్దపీట వేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి సోనియా గాంధీ గారు మన గుండెల మీద బంగారు మయం కావాలి, మన గుండెల్లో ఆమె ప్రతిమ నిలిచిపోవాలి, తెలంగాణలో ప్రతి చెల్లెని కోటీశ్వరులు చేయాలి అని చెప్పేసి అని ఒక కలగన్నది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మనకందరికీ కూడా నెత్తికి 2-3 లక్షల అప్పు పెట్టి
మనను అప్పుల కుప్పగా మార్చిన ఘనత వాళ్ళకు పోయింది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మహిళలందరూ కూడా వాళ్ళని పొందబెట్టడం జరిగింది. కరెక్టా తప్ప? ఈరోజు మనకు అన్నీ సక్రమంగా నిర్వహించుకొని ప్రభుత్వం నడపాలంటే చాలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి వారు. కానీ మీరు చూస్తున్నారు ఈరోజు నీళ్ళే కానీ, ఉపాధే కానీ, సంక్షేమమే కానీ, మహిళలకు సంబంధించిన విషయమే కానీ అన్నిట్లో ముందంజలో ఉన్నా కూడా కొంచెం సమన్వయం పాటించు 10 ఏళ్ళు రాణించి ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కొట్లాడుకుంటున్నారు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారు. ఈరోజు కవితమ్మనే చెప్తుంది వాళ్ళ ఇంట్లో కాళేశ్వరం డబ్బులు తినేసినాడు, సంతోష్ తిన్నాడు, హరీష్ తిన్నాడు, మా అన్న శుద్ధ పూస, మా అయ్య శుద్ధ పూస అని చెప్తున్నారు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా 10 ఏళ్లలో మనను నిండా ముంచేసినారు. అవునా కాదా? మహిళలు రాజకీయంలో ఎదగాలి అని అంటే మీకు అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరు ధైర్యవంతులు. ఖచ్చితంగా మనం కుట్టు మిషన్లు కూడా రాబోయే కాలంలో ఇద్దామనుకుంటున్నాం. శానిటరీ వెండింగ్ మిషన్స్ అంటే శానిటరీ నాప్కిన్స్ ఏదైతే రెడీ చేస్తామో ఆ మిషన్స్ కూడా మేడం మనకు అల్కా లంబ గారు నేషనల్ నుంచి ఇస్తున్నారు తొందరలోనే. దీంట్లో ట్రైనింగ్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఇది తయారు చేసి ఫ్రీగా జిల్లాకు పంచడం కూడా జరుగుతుంది. సో ఇంత మంచి ఆలోచన అనేది రాహుల్ గాంధీ గారికి కలిగింది. సోనియా గాంధీ గారు మన ఆరోగ్యం గురించి చూస్తున్నారు. క్యాన్సర్ నుంచి మనల్ని రక్షించాలి. ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఇంకా కూడా బట్టలే వాడతారు. అందుకే మీ ఆరోగ్యం రీత్యా గర్భసంచి పాడు కాకుండా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ బాగుండాలి, ఏ ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే ఈరోజు జన్మనిచ్చేది ఒక తల్లి. ఆ తల్లి గర్భాశయం మంచిగా ఉండాలని కోరుకోవడం తప్ప కరెక్టా? కరెక్టే కదా? కాబట్టి ఈ 41 ఆవిర్భావ దినోత్సవంలో స్కూల్ పిల్లలందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా ఉచితంగా పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఈ అంబేద్కర్ నగర్లో ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాలందరూ కూడా పంచడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ మళ్ళొకసారి మీ శుభాకాంక్షలు తెలుపుతూ, గాంధీ భవన్లో చేసుకోకుండా నేను ఈరోజు మీ మధ్యలో చేసుకుంటున్నానంటే నిజంగా కూడా మీతో ఈ సమయం గడుపుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభ ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ పంచుతాను. థ్యాంక్ యూ.